శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం లక్కనపల్లి. ఈ గ్రామం 4 రోడ్లు బైరెడ్డిపల్లి రహదారిపై ఉంది. బైరెడ్డిపల్లి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో విజయనగరాధీశుల పాలనా కాలంలో నిర్మించబడిన పురాతనమైన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం శిథిలమై ఉండగా ప్రస్తుతం నూతనాలయముగా పునర్నిర్మాణం చేయబడినది. ఈ ఆలయం పూర్వాభిముఖముగా ఉంది. ఈ ఆలయం 32 అడుగుల పొడవు, 24 వెడల్పులతో ఉండగా మధ్యలో గర్భగుడి 13 అడుగుల వెడల్పు, అంతే పొడవుతో ప్రదక్షిణానుకూలంగా 29 అడుగుల ఎత్తున పంచలోహ ఏకకలశంతో పూరించబడి ఉంది. ఈ గోపురం నిలువెల్ల దేవతల దేవాంగనల ప్రతిమలతో సుందరముగా అలంకరించబడి ఉంది. ఈ గర్భగుడిలో పూర్వం బృందావనంలో రుక్మిణీ సత్యభామ సమేతంగా వేణుగోపాలుడు పూజలు అందుకునేవారు. ప్రస్తుతం బృందావనంతో పాటు శిలా విగ్రహాలు కూడా స్థాపించబడినవి. ప్రస్తుతం బృందావనంలో పూజలు అందుకుంటున్న స్వామివారు శిలా విగ్రహాలతో పాటు భక్తుల కోరికలు తీరుస్తున్నారు. ప్రవేశంపై నలుమూలల గరుత్మంత ప్రతిమలుండగా ప్రవేశం ముందర ప్రధాన ఉపాలయంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ప్రతిరూప దర్శనం ఉంది. విజయనగరాధీశుల పాలనానంతరం పూజలు లేకుండా ఉన్న ఈ ఆలయంలో గరుడాలయం తొలగించబడి భూమాన్యములు తగ్గించబడినవి. ఎదురుగా నాగదేవతలు, దక్షిణాన పురాతన నాగదేవతలు, నాగదేవతలు వేదికలపై ఉన్నవి. అలాగే నవగ్రహాలయము, నవగ్రహ దేవతలు ఉన్నాయి. ఈ ఆలయంలో శనివార పూజలు, ఈ ఆలయంలో పూర్వం శనివార పూజలు, శ్రావణ మాసంలో పంచలోహమూర్తుల ఊరేగింపు, దసరాకు 11 రోజుల ఉత్సవాలు జరిగేవి. ప్రస్తుతం ఆలయం ఇంకా అభివృద్ధి దశలో ఉన్నందువలన పూజాభిషేకములు లేవు. ఆలయం ఇంకా పునర్నిర్మాణ మరమ్మతులతో నడుస్తోంది. ఆలయానికి దక్షిణాన ఉన్న పురాతన కాలము నాటి నాగదేవతలు. ఈ ప్రాంతంలో వేణుగోపాలస్వామి దేవాలయంతో పాటు పూర్వకాలంలో ఒక పాలెగాడి పరిపాలనలో ఒక కోట, ఒక కోనేరు, బురుజులు ఉండేవి. ఈ ఆలయ ప్రాంతంలో ఒక దొరల బంగళా కూడా ఉండేది పూర్వకాలంలో.